హలో గైస్, వెల్కమ్ టు షాన్వీస్ వరల్డ్. మరి ఇప్పుడు టైం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ 7:30, 8 అలా అవుతుందన్నమాట. జనరల్లీ ఈ టైంకి నేను అసలు బయటకే రాను. అట్లాంటిది ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి బయటకు వచ్చానంటే నాకు ఆఫీస్ పర్పస్ ఒక షూట్ ఉందన్నమాట. అది కూడా టెంపుల్లో. ఆ టెంపుల్ ఎక్కడ అంటే మన హైదరాబాద్లో మణికొండలో పుప్పలగూడ దగ్గర కాజగూడ హిల్స్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది. మరి ఆ టెంపుల్ చుట్టూ కొన్ని మిరాకిల్స్ అయితే ఉన్నాయని చెప్పేసి విన్నాను. మరి దాన్ని మన ఆడియన్స్కి చూపించాలి అని చెప్పి ఒక మోటోతో అయితే ఈ వీడియో చేస్తున్నా. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. బట్ దానికన్నా ముందు మన ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరి ఇంకెందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన షూటింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. అబ్బా చాలా ఎండ్లలో అయితే చాలా విన్యాసాలు చేశాము. అండ్ మరి మన స్వామివారి టెంపుల్కి వస్తే ఇది మన వెనక గుట్ట కనిపిస్తుంది కదా, ఈ గుట్టలోనే స్వామివారు వెలిసి ఉన్నారనమాట. ఈ గుడి ఇప్పటిది కాదు, 800 సంవత్సరాల క్రితం గుడి అనమాట. అప్పుడు రజాకారుల ధ్వంసం వల్ల ఈ గుడి అదృశ్యం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి ఏంటంటే రీల్స్లో అయితే ఈ గుడిని చాలా ఎక్కువ చూపిస్తున్నారు, చాలా వెలుగులోకి వచ్చింది. మరి ఆ తర్వాత ఈ గుడికి సంబంధించి ఒక కొత్త గుడిని కూడా కడుతున్నారనమాట. చూసారు కదా. మరి ఈ గుడిని మన చిన్న జిఆర్ స్వామి వారి చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ గుళ్ళలో ఏంటి అంటే రాళ్ళ రూపంలో దశావతారాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఉందన్నమాట. మరి ఆ దశావతారాలు కూడా మీకు చూపిస్తాను. లైక్ కూర్మ అవతారం అని, మత్స్య అవతారం అని, వారాహ అవతారం అని, ఇట్లా స్వామివారి దశావతారాలు ఉన్నాయి కదా, అట్లాంటి దశావతారాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది. చాలా రేర్గా కనిపిస్తుంది గోశాల అనేది. సో ఫస్ట్ అయితే మనం గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఓకేనా, పదండి. చారుకుచద్దం కుంకుమాంకితోక్షసే నమోస్తు నృసింహనాదాయ సర్వమంగళమూర్తయే ఉపాస్మహే నృసింహక్యం బ్రహ్మ వేదాంతగోచరం భూయోల్లా సంసారచ్ఛేదహేతు జగద్గురుం. ఈ క్షేత్రం అనంత పద్మనాభ స్వామి క్షేత్రం అంటారు. ఇది విష్ణుమూర్తి అవతారాల్లో అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం. లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తారు. వాటిల్లో ప్రధానమైనటువంటివి మానవుని యొక్క మనుగడకి ఉపయోగపడ్డవి దశావతారాలు. ఇక్కడ స్వామి స్వయం సిద్ధంగా వెలిశాడు అంటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు ఏందయ్యా అంటే దశావతారాలు. మొట్టమొదటిది మత్స్యావతారం. ఈ కొండ మీద ఎదురుగుండా చూసాక మనకి స్వామి దశావతారంలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారము. వేదాలను కాపాడటం జరిగింది. ఎదురుగుండా ఉన్నది, నోరు తెరుచుకొని ఉన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కూర్మావతారం. కూర్మావతారం వచ్చేవాడికి పాల సముద్రాన్ని చిలకడం కోసం అని చెప్పనని ఎత్తినటువంటి అవతారము. మనకి ఈ కొండ మీద వెనక పక్క కనబడుతుంది అన్నమాట కూర్మావతారము. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరాహ అవతారం. వరాహ అవతారం మనం కింద నుంచి పైకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వరాహ అవతారము పంది ఆకారంలో ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట. వరాహ అవతారంలో స్వామివారు కనిపిస్తారు మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నారసింహ అవతారం. ఈ యొక్క స్వామివారికి ఎదురుగుండా 2 కొండలు ఉన్నాయి. ఆ కొండ చీలినట్టుగా ఉంటుంది. ఆ మధ్యలో నారసింహుడు స్తంభం నుంచి ఆవిర్భవించారు కాబట్టి అది స్తంభంలాగా మనకు కనబడుతుంది అనమాట. ఆవిర్భవించినట్లు లెక్క అది. గజేంద్ర మోక్షం. విష్ణుమూర్తి ముసలి బారి నుంచి ఏనుగుని రక్షించడం కోసం అని చెప్పనని ముసలి యొక్క కంఠాన్ని ఖండిస్తారనమాట. ఎదురుగుండా ఉన్నటువంటి కొండను చూస్తానికి ఆ జెండా ఉన్నటువంటి కొండని ముసలి ఆకారం కనబడుతుంది మనకు ఖండించినట్టుగా. ఈ దేవాలయం ధ్వంసానికి గురైంది. అందుకు నిదర్శనం ఏంటంటే వైష్ణవ క్షేత్రంలో ప్రతి ఒక్క చోట ఆల్వారుల యొక్క మంగళాశాసనాలు ఉంటాయి. ఆ యొక్క విగ్రహాలని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అవి మనం ఇటు పక్కన సైడ్ కింద ఎదిగిన తర్వాత సైడ్కి చూస్తే కనుక ఆ యొక్క విగ్రహాలు మనకు కనబడతాయి అన్నమాట. మధురకవి ఆల్వార్, నమ్మాల్వార్, పూదత్త ఆల్వార్ యొక్క విగ్రహాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది ఈ క్షేత్రం యొక్క విశేషము. ప్రతి శుక్రవారం, శనివారం స్వామివారికి అభిషేకం ఉంటుంది. శుక్రవారం ఒక్క పూట మనకు నిజరూప దర్శనం ఉంటుంది. ఈ యొక్క స్వామిలో మూల స్వామిలో దశావతారాలు ఉన్నాయన్నమాట. శ్రీదేవి భూదేవి అమ్మవారు, చతుర్ముఖ బ్రహ్మ స్వామివారు శయనించినటువంటి స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. ప్లస్ ఇక్కడ అనంత పద్మనాభ స్వామికి ఆదిశేషుడు ఎట్లా అయితే ఉన్నాడో మనం ఆ కొండకి చూస్తే స్వామివారు ఉన్నటువంటి ప్రదేశంలో పైన ఉన్నట్టు కొండకి చూస్తే ఆదిశేషుని యొక్క పడగ కనబడుతుంది మనకి. స్వామి స్వయం సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు, ప్రత్యక్ష ఆధారాలు. అపార కరుణాంబుదే అనాలోచిత విశేషాలోక శరణ్య ప్రణతార్తిహర
ఆశ్రితవత్సలైక మహోదదే అనవరతా విదితా నిఖిలభూతజాత యదాత్మా సత్యకామా సత్యసంకల్ప ఆపస్సకా కాకుస్స శ్రీమన్నారాయణ పురుషోత్తమ శ్రీరంగనాథ మమ నాథ నమోస్తుతే. దశావతారాలు ఉన్నాయని మరి అందులో ఒక అవతారం చూపిస్తాను. అక్కడ చూస్తే రాళ్ళ మధ్య నుంచి ఒక తలకాయ బయటకు వచ్చినట్టు మనకి తాబేలు అనే అవతారం కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, చాలా మనకి గుడి స్టార్టింగ్లో కూడా కొన్ని అవతారాలు కనిపిస్తాయి. ఇట్లా చాలా అవతారాలు దశావతారాల రూపంలో మన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఏదైతే ఉందో ఇది ఉప్పలగూడలో ఉంది. మెయిన్గా కాజీగూడ హిల్స్ అని చెప్పేసి అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ హిల్స్ నుంచి కిందకు వస్తేనే గుడి ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది గుడి అయితే. చుట్టూ చెట్లు, రాళ్ళు అని, పొదలని చాలా ప్రశాంతంగా ఉంది. పీస్ఫుల్గా ఉండొచ్చు. మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే అడ్రస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చూసుకుని అయితే వచ్చేసాయండి. చాలా ప్రశాంతంగా ఉంది. చూడ్డానికి అయితే సిటీలోనే ఉంది, కానీ ఫీల్ ఎట్లా ఉంది అంటే ఒక మన పల్లెటూరులో ఉన్నామా లేదంటే ఏదో అడవిలోకి వచ్చామా, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ఈ బిజీ టెన్షన్లో ఏంటి అంటే ఇట్లా ఒక గుడిని మనం దర్శించుకుంటే మాత్రం చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. సో ఇదే కాకుండా మరిన్ని టెంపుల్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ శాన్వి.